కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు మన గడప దాకా చేరాయి. సప్లై చైన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ధరలు ఆకాశానంటుతున్నాయి. గండం గట్టెక్కాలంటే ప్రతి పౌరుడు సైనికుడిలా మారాలంటున్నారు మోడీ. ప్రధాని పిలుపు కేవలం విజ్ఞప్తేనా లేక రాబోయే కఠిన నిర్ణయాలకు ఒక సంకేతకమా? ఆర్థిక యుద్ధంలో గెలవగలమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే మోడీ పిలుపును ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు? వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్థిక రంగ నిపుణురాలు మాధవిరెడ్డి గారు. నమస్తే అండి మాధవిరెడ్డి గారు. మనం నిన్న చూసామండి, ప్రధాని మోడీ దేశ భవిష్యత్తు కోసం 10 సూత్రాలు పాటించారు. సో అందులో అయితే మెయిన్ ఫస్ట్ గోల్డ్ కొనకండి 1 ఇయర్ పాటు అని చెప్పారు. సో ఎలా చూడాలి? నిజంగా దీన్ని ప్రజలు పాటించే అవకాశం కనిపిస్తుందంటారా ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో? సో ఈ ఇరాన్ వార్ వల్ల మనకైతే ఒక విషయం బయటకైతే అంటే ఎక్స్పోజ్ అయితే అయ్యిందండి. హౌ మచ్ మనము ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్నాము. ఒక్కసారి ఆయిల్ డిస్ట్రప్షన్ కానీ వస్తే ఏ విధంగా మన ఎకానమీ మనకి ఇంత నెగిటివ్లోకి ఇంత వండరబుల్గా వెళ్ళిపోతుంది అనేది ఎవరు ఊహించలేదండి. ఈ ఇరాన్ యుద్ధం మాత్రం ఇది ఒక మనకందరికీ కూడా ఒక కనువిప్పులాగా మనకి కనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు ఇదే లెవెల్లో అంటే $100 అబౌవ్ కానీ ఇంకా ఇంకొన్ని రోజులు ఇంకొన్ని మంత్స్ ఉన్నట్లయితే ఇంకా మన ఎకానమీ ఇంతవరకు అంటే అందరూ ఏమనుకున్నారంటే వార్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక 2 వీక్స్ లేకపోతే ఒక 30 డేస్లో వార్ అంతా కూడా ఎండ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ కమ్ నార్మల్సీ అనుకున్నారు. కానీ బట్ ఈ రోజుకి ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందండి. లైక్ ఒకవైపు యుఎస్ ఎలా అయినా ఇరాన్ని మీరు పీస్ డీల్ కి రావాలి లేకపోతే మా డీల్ ని యాక్సెప్ట్ చేయాలని అదే పంతంతో ఇరానియన్ మీద టార్గెట్స్ చేయడము. ఇరాన్ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే అంటే మిడిల్ ఈస్ట్ లో ఈ మనకి ఈ పెట్రోలియం రిజర్వాయర్స్ ఉన్నాయో అక్కడ వాటిని అటాక్ చేస్తూ డిస్టర్బ్ చేస్తూ అంటే ఒకవైపు ప్రొడక్షన్ ని డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆ ప్రొడక్షన్ అయిన దాన్ని సప్లై అవ్వకుండా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ చుట్టూ కూడా ఒక బ్లాకేడ్లు పెట్టేసుకొని సప్లై అవ్వకుండా అక్కడ కూడా ఆపేస్తున్నారు. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ ప్రైజెస్ లో క్రూడ్ ఆయిల్ కానీ $100 అబౌవ్, ఇప్పుడు కూడా $105 ఉందండి. ఈ విధంగా ఇంకా కంటిన్యూగా కానీ ఉన్నట్లయితే ఇంకా మనం యాజ్ అన్ ఎకానమీ మనకి చాలా అది నష్టం జరగబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒకవైపు మన ఎస్పెషల్లీ ఈరోజు ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోమని చెప్పడానికి కారణం ఏంటంటే మన రూపీ ఎగెనెస్ట్ అంటే డాలర్ చాలా వరకు డిప్రిషియేట్ క్షీణిస్తూ వెళ్ళిపోతుందండి. అంటే ఆర్బీఐ ఏమి చర్యలు తీసుకోలేదా అంటే చాలా సార్లు అండి అది $95కు వెళ్తూ ఉంది. ఆర్బీఐ చర్యలు తీసుకుంటూ ఉంది. బట్ ఇప్పుడు అది కంట్రోల్ కూడా అంటే ఆర్బీఐ చేతిలో కూడా అంటే ఎంత చేస్తున్నా అది 95-94 దగ్గరే మన డిప్రిసియేషన్ అనేది జరుగుతూ ఉంది. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఎఫ్ఐఐస్ అయితే కంటిన్యూస్ గా సెల్ చేసి మన దగ్గర ఉన్న ఈ ఫారెన్ రిజర్వ్స్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి. అలానే మనం 80% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడల్లా డాలర్లలో మనము పే చేయాల్సి వస్తుంది. అంటే ఈ విధంగా డాలర్స్ కి డిమాండ్ పెరిగిపోయి మన రూపీ అనేది ఎగేనెస్ట్ అన్ని కరెన్సీస్ కి కూడా యాన్ కి కానీ అన్ని కరెన్సీస్ కి కూడా మన పర్టికులర్ మన రూపీ అనేది చాలా డిప్రిషియేట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఫిజికల్ డెఫిసిట్ అంటారండి. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే మన గవర్నమెంట్ రెవెన్యూ కానీ ఎక్స్పెండిచర్ చూసుకుంటే అది 2.1% ఆఫ్ జీడిపి కంటే దాదాపుగా $37 బిలియన్ వరకు ఈ విధంగా కానీ గ్యాప్ వెళ్ళినట్టయితే ఇంకా ఇంకా ఎకానమీ మనకి ఇంకా డెట్రాయిట్ అవుతుంది. ఇంకా ఏంటంటే జీడిపి లో అవ్వడము, ఇన్ఫ్లేషన్ పెరగడము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మనం చూడబోతున్నాము. సో ఇన్ఫ్లేషన్ దారుణంగా పెరుగుతుంది. అలానే మనకి జీడిపి గ్రోత్ మన ఎకానమీ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా ముందుగానే ఆలోచించి చాలా అంటే ఒకటే అంటే గోల్డ్ ఒక్కటే కాదండి, చాలా విషయాలు అంటే ఒకవైపు మన ఫారెన్ కరెన్సీ డాలర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కాకుండా ఎక్కువగా అంటే ఇన్సెంటివైజ్ అంటే మనకి డాలర్స్ మన ఇండియాలోకి వచ్చేటట్టుగా ఎక్స్పోర్ట్ ఇన్సెంటివైజ్ చేస్తూ ఉన్నాము. ఎక్స్పోర్ట్స్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఎక్కువగా ఇన్సెంటివైజ్ వెళ్ళాలి. అలానే ఎవరు ట్రావెల్ చేయొద్దు, ఫారెన్ ట్రావెల్ చేయొద్దు. సో మీరు ఫారెన్ ట్రావెల్ చేయడం వల్ల మళ్ళీ మన ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. సో ఈ 1 ఇయర్ వరకు ఫారెన్ ట్రావెల్ అయితే అందరూ కట్ చేయండి. వర్క్ ఫ్రమ్ అంటే ఇంకోటి ఏంటంటే పెట్రోల్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గించాలి. ఎందుకంటే మనది 3rd లార్జెస్ట్ పెట్రోల్ కన్జంప్షన్ అండి. అంటే యుఎస్ తర్వాత చైనా తర్వాత మనమే ఇంత కన్జంప్షన్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ కన్జంప్షన్ ని ఎట్లా అయినా మీరు తగ్గిస్తే ఆ ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉందో అది మనకు తగ్గుతుంది. అట్లీస్ట్ ఒక 10%
కట్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మనం తగ్గించుకున్నట్లయితే డెఫినిట్‌గా అది మనకి ఇమ్మీడియేట్ రిలీఫ్ అనేది వస్తుంది. అలానే మన కరెన్సీ అనేది కొంచెం స్టెబిలైజ్ అవుతుందని ఆయన ఈ విధంగా చెప్పారు. సో, మేబీ దిస్ ఈస్ ఓన్లీ ఎ స్టార్టింగ్ పాయింట్. ఇంకా ఈ విధంగానే వెళ్తే మేబీ వి మైట్ సీ సమ్ మోర్ స్ట్రింజెంట్ యాక్షన్స్ మైట్ బి టేకెన్ ఇన్ ఫర్దర్. ఈ విధంగా ఈ క్రూడ్ ఆయిల్ మాత్రం $100 అబోవ్ ఉన్నట్లయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి. అలాగే మాధవ్ గారు ఇప్పటికే మోడీ పిలుపుతో